బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీకి పూర్వవైభవంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఖమ్మంలో టీడీపీ వేళ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభ కోసం సర్దార్ పటేల్ మైదానం ముస్తాబైంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో జయప్రదం చేసేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరమంతా టీడీపీ జెండాలు, ప్రచార హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా వాతావరణం మారింది. ఇక బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. మొత్తంగా 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు సమీకరిస్తున్నారు. పార్టీకి పూర్వవైభవంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఖమ్మంలో టీడీపీ వేళ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్న సభ కోసం సర్దార్ పటేల్ మైదానం ముస్తాబైంది. ఇక టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి గోవింద్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. రాజశేఖర్, రాబోయే ఎన్నికల లక్ష్యంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించిన పరిస్థితి తెలుస్తుంది. అయితే ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఖమ్మం గుమ్మం మళ్లీ చంద్రబాబు నాయుడు రాకతోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలోని జరిగే ఈ భారీ బహిరంగ సభ కూడా సభను రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తెలంగాణలో నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగంగా చెప్పుకోవచ్చు. ఈ భారీ బహిరంగ సభకు మాత్రం వేలాది మంది కార్యకర్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉభయ జిల్లాలోని 10 నియోజకవర్గాలను సన్నాహాలు నిర్వహించి ఈ సభకు ప్రజలు వచ్చే విధంగా కూడా దిశానిర్దేశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నగరంలోని భారీ ఎత్తున టీడీపీ ఫ్లెక్సీలు కానీ, హోర్డింగ్లు కానీ ఏర్పాటు చేశారు. అలాగే ఖమ్మం పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రచారం చేసి ఈ సభకు విజయవంతం చేసేందుకు కూడా విజయవంతం చేయడానికి కూడా కార్యకర్తల్ని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, వరంగల్ నుంచి కూడా భారీగా జనం వచ్చేందుకు కూడా ఆ పార్టీ నాయకులు కూరపాట వెంకటేశ్వర, అదేవిధంగా వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీష్, ఇలా నాయకులు మాత్రం బాధ్యతలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభావం క్రమేణీ తగ్గిన నేపథ్యంలో మాత్రం 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో 2 శాసనసభ స్థానాల్లో గెలుపొందింది. అయితే 2 ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి ఉభయ జిల్లాలకు చెందిన వారు పిలుస్తుంది. తదంతరం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే రాబోయే ఎన్నిక దృష్టిలో ఉంచుకొని కూడా పార్టీకి పూర్వవైభవం తీసుకునేందుకు కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊహరచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా నూతన ఉత్సాహం నింపేందుకు కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భారీ బహిరంగ సభతో మాత్రం తెలుగు తమ్ముళ్ళలో ఒక పండగ వాతావరణం నెలకొని చెప్పవచ్చు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది కూడా వస్తున్నట్టు కూడా పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ భారీ బహిరంగ సభ కూడా ఇటు పోలీసు యంత్రం కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ బహిరంగ సభ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఈ పార్టీ ఈ మీటింగ్ అనేది
ఒక సంచలనంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుగా మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ మాత్రం సాయంత్రం 5 గంటలకి ప్రారంభంగా ఉన్నది. మీటింగ్ అయిన అనంతరం చాలా మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి కార్యకర్తలు కానీ అదేవిధంగా ఖమ్మంలో ఇంతకుముందు టీడీపీలో ఉన్న నాయకులు కూడా మళ్ళీ ఇప్పుడు టీడీపీలో పార్టీ కన్నుగప్పుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ రోజు టీడీపీ బహిరంగ సభ మాత్రం ఒక సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే దాదాపుగా 9 సంవత్సరాల వరకు స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ మొత్తం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మన నూతన ఉత్తేజం కోసం వస్తున్నారు, లేకపోతే ఎన్నికల వ్యూహంగానే ముందు నుంచి కాసాని జ్ఞానేశ్వర్ నియమించడం, ఈ సభ నిర్వహించడం ఇదంతా కూడా రాబోయే ఎన్నికల కోసమే అనుకోవచ్చా? అసలు తప్పకుండా రాబోయే ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఈ బహిరంగ సభ ఎంతో కీలకం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీడీపీ శ్రేణులు కాదు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ఖమ్మం ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం అశ్వరాపేట ప్రాంతంలో కూడా టీడీపీ కార్యకర్తలు మాత్రం చాలా జోష్గా ఉన్న పరిస్థితి. ఈ బహిరంగ సభకు బహిరంగ సభకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం టీడీపీ జెండాను ఎగురేసే విధంగా కూడా వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోవింద్.